This is from Written English Ultra of Tamisetti Bhujangarao. వెన్, వైల్ వీటి మధ్య తేడా ఏమిటి? వెన్ మరియు వైల్ ఈ రెండూ కూడా చాలా తరచుగా కన్ఫ్యూజన్కు గురిచేసే కంజంక్షన్స్. గత సంఘటనల గురించి ప్రస్తావించే సందర్భంలో వీటిని తరచుగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఒకదాని బదులు మరొకటి వాడ వీలున్నా దేని ప్రత్యేకత దానికి ఉండనే ఉంది. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలను, దేనిని ఎక్కడ వాడాలోననే విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఈ వీడియోలో ఇచ్చిన ఉదాహరణలను చాలా జాగ్రత్తగా గమనించండి. వాటి సహాయంతో మరిన్నింటిని మీకుగా తయారు చేయండి. ఓకేనండి? ఏకకాలములో అంటే ఒకే సమయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన కాల పరిధులు రెండూ కూడా షార్ట్ యాక్షన్స్, స్వల్పకాలిక చర్యలుగా ఉన్నప్పుడు వెనను వాడటం జరుగుతుంది. ఉదాహరణ: షీ వాజ్ ఫ్రైటెన్డ్ వెన్ షీ సా ఏ కాక్రోచ్. ఈ వాక్యములో రెండు కార్యాలు దాదాపు ఒకే సమయంలో లేదా ఒకదాని వెంబడి వెంటనే మరొకటి జరగడం సంభవిస్తున్నవి. ఒకటి, ఆమె భయపడటం. రెండు, ఆమె బుద్ధింకను చూడటం. ఈ రెండూ కూడా స్వల్పకాలిక చర్యలే, షార్ట్ యాక్షన్స్. ఇటువంటి సందర్భంలో వెనను వాడవలసి ఉన్నది. ఉదాహరణలు: షీ లైక్స్ టు వేర్ శారీ వెన్ షీ ఈజ్ ఎట్ హోమ్ అట్ ద సేమ్ టైం. ఈ వాక్యంలో రెండు కార్యాలు ఒకే సమయంలో జరగడాన్ని సూచిస్తున్నది. ఐ వాంటెడ్ టు రన్ ఆఫ్టర్ ఎ థీఫ్ వెన్ ఐ సా హిమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్. ఈ వాక్యంలో ఒకదాని వెంబడి వెంటనే మరొకటి జరగడాన్ని సూచిస్తున్నది. ఏకకాలములో అంటే ఒకే సమయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన కాలపరిధులు రెండూ కూడా లాంగ్ యాక్షన్స్, దీర్ఘకాలిక చర్యలుగా ఉన్నప్పుడు వైల్ను వాడటం జరుగుతుంది. ఉదాహరణ: ఇట్ వాజ్ రైనింగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్ ఏ డిటెక్టివ్ నవల్. ఈ వాక్యంలో రెండు కార్యాలు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో జరగటం స్పష్టమవుతున్నది. ఒకటి, వాన కురుతూ ఉండడం. రెండు, నేను ఒక డిటెక్టివ్ నవలను చదువుతూ ఉండడం. ఈ రెండూ కూడా దీర్ఘకాలిక చర్యలే, లాంగ్ యాక్షన్స్ అని మీకు స్పష్టంగా అర్థం కావట్లేదు. మరో ఉదాహరణ: షీ లైక్స్ టు వాచ్ టీవీ వైల్ స్లైసింగ్ ఆనియన్స్. ఈ వాక్యంలో ఉల్లిపాయలు తరుపుతూ టీవీ చూడడం అనే రెండు కార్యాలు ఒకే సమయంలో జరుగుతున్నట్లు స్పష్టం అవటం లేదు. ఏకకాలములో అంటే ఒకే సమయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన కాలపరిధుల విషయంలో ఒకటి లాంగ్ యాక్షన్, దీర్ఘకాలిక చర్యకు సంబంధించి ఉండి మరొకటి షార్ట్ యాక్షన్, స్వల్పకాలిక చర్యకు సంబంధించినదై ఉన్న లేక బహుశా స్వల్పకాలిక చర్య అనుకున్న వెన్నను వాడవలసి ఉన్నది. ఉదాహరణ: షీ వాజ్ వాషింగ్ క్లోత్స్ వెన్ సంబడి నాక్డ్ ఎట్ ద డోర్. ఈ వాక్యంలో జరిగిన రెండు విషయాలలో ఒకటి లాంగ్ యాక్షన్, దీర్ఘకాలిక చర్యకు, మరొకటి షార్ట్ యాక్షన్కు సంబంధించినవై ఉన్నవి. ఒకటి, బట్టలు ఉతకటం, దీర్ఘకాలిక చర్య. రెండు, తలుపును ఎవరో తట్టడం, స్వల్పకాలిక చర్య. ఇటువంటి పరిస్థితులలో వెనను వాడవలసి ఉన్నది. అయితే టెన్స్కు సంబంధించి గతంలోని విషయాల గురించి మనం మాట్లాడు ప్రస్తావన తెచ్చినప్పుడు సింపుల్ పాస్ట్తో వచ్చు సందర్భంలో చాలా తరచుగా వెనను, కంటిన్యూస్ టెన్స్తో వచ్చు సందర్భంలో సాధారణంగా వైల్ను సూచించును. ఇంకా వివరంగా చెప్పాలంటే షార్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో వెన్నను, లాంగ్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వైల్ను ఉపయోగిస్తారు. ఉదాహరణ: ఐ వాజ్ రీడింగ్ ఏ నావల్ వెన్ షీ ర్యాంగ్ మీ అప్. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఓ నవల చదువుతూ ఉండెను. వైల్ ఐ వాజ్ రీడింగ్ ఏ నావల్ షీ ర్యాంగ్ మీ అప్. నేను నవల చదువుతూ ఉండగా ఆమె నాకు ఫోన్ చేసింది. గుర్తించారు కదా? నవల చదవడానికి కొన్ని గంటలు పడుతుందని మరియు ఫోన్ చేయడానికి కొన్ని సెకనులో లేక నిమిషాల్లో పడుతుందని. కాబట్టి వైల్ అనేది డ్యూరింగ్ దట్ టైంను సూచించును. ఏకకాలములో అంటే ఒకే సమయంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు వాటికి ఒక కార్యం లాంగ్ యాక్షన్, దీర్ఘకాలిక చర్యకు సంబంధించినదని నిర్దిష్టంగా తెలిసి మరో కార్యం దీర్ఘకాలిక చర్య లేక స్వల్పకాలిక చర్య అని స్పష్టంగా తెలియనప్పుడు వెన్న మరియు వైలులు రెండింటిలో ఏదైనా వాడవచ్చును. ఉదాహరణ: ద చైల్డ్ వాజ్ క్రయింగ్ వైల్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్. ద చైల్డ్ వాజ్ క్రయింగ్ వెన్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్.
ఈ వాక్యములో పుస్తకం చదవడం అనేది లాంగ్ యాక్షన్, దీర్ఘకాలిక చర్య అని మనకు స్పష్టమగుతున్నది. బిడ్డ ఏడవటం అనేది స్వల్పకాలికమో లేక దీర్ఘకాలికమో ఇక్కడ స్పష్టత లేదు. ఇటువంటి సందర్భంలో ఈ రెండింటిలో దేన్నైనా వాడవచ్చును. మరో ఉదాహరణ, హీ వాజ్ డ్రింకింగ్ సంథింగ్ వైల్ హిజ్ ఫ్రెండ్ వాజ్ ప్రిపేరింగ్ సమ్ డాక్యుమెంట్. హీ వాజ్ డ్రింకింగ్ సంథింగ్ వెన్ హిజ్ ఫ్రెండ్ వాజ్ ప్రిపేరింగ్ సమ్ డాక్యుమెంట్. ఇక్కడ త్రాగడం అనేది స్వల్పకాలికమో లేక దీర్ఘకాలికమో స్పష్టత లేదు. గతంలో జరిగిన రెండు విషయాలు అంటే కార్యాల మధ్య కాంట్రాస్ట్ చెప్పవలసి వచ్చినప్పుడు అవి లాంగ్ యాక్షన్ దీర్ఘకాలిక చర్యకు సంబంధించినవైన లేక షార్ట్ యాక్షన్ స్వల్పకాలిక చర్యకు సంబంధించినవైన వెనన కాకుండా వైల్ మాత్రమే వాడడం జరుగుతుంది. ఉదాహరణలు: 1. He was cooking something while his wife was watching a TV serial. Long action దీర్ఘకాలిక చర్య. 2. She was yarning while her husband was coughing. Short action స్వల్పకాలిక చర్య. ఒక దీర్ఘకాలిక చర్య లాంగ్ యాక్షన్ జరుగుతున్న మధ్యకాలంలో మరో సంఘటన జరిగితే దాన్ని ఒక సంపూర్ణ ఏకవాక్యంగా చెప్పాలనుకున్నప్పుడు వెన్నను వాడుతుంటారు. ఉదాహరణ: షీ వాజ్ వాటరింగ్ ద గార్డెన్ వెన్ షీ సా ఎ స్నేక్. అంటే ఆమె తోటకు నీళ్లు పోయడం అనే కార్యం జరుగుతున్న మధ్యకాలంలో పామును చూడడం అనే మరో కార్యం జరిగిందన్నమాట. వెనను వయసుల గురించి ప్రస్తావించే సందర్భంలో కానీ లేదా పీరియడ్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పే సందర్భంలో కానీ వాడుతుంటారు. అటువంటి సందర్భంలో దీనిని 3 కాలములలోనూ వాడుతుందరు. ఈ సందర్భంలో మనం వైల్ను వాడలేము. అయితే ఈ విషయంలో వెనను ఉపయోగిస్తూ గత, వర్తమాన మరియు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకున్నప్పుడు వాడతామన్నమాట. గమనిక: వెనను ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ గాను మరియు రిలేటివ్ యాడ్వర్బ్ గాను ఉపయోగించగలము. వైల్ను ఆ విధంగా ఉపయోగించలేము. ఉదాహరణలు: వెన్ హీ వాజ్ యంగ్ హీ వాంటెడ్ టు బి ఏ సింగర్. టెల్ మీ వెన్ యూ గో టు ద ఫ్రూట్ మార్కెట్. When she comes here, I will tell her this news. When has he come round from anesthetic? Some more examples. 1. She laughed at me when I looked at her. 2. He wanted to eat biryani while his wife wanted to eat fried rice. 3. You can get these books when you have paid the amount in full. బాగుందనుకుంటే లైక్ చేయండి. ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.